తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చైత్ర పౌర్ణమి చాలా విశేషం అని చెబుతూ ఉంటారండి. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేస్తారు. తెలంగాణ ప్రాంతం అంతా కూడా హనుమత్ జయంతి చేస్తారు ఆ రోజు. అయితే ఆ రోజు ఇంకా విశేషాలు ఏమున్నాయండి? చైత్ర పౌర్ణమి యొక్క ఆ సందర్భం గురించి వివరించండి. చైత్ర పౌర్ణమి చాలా విశేషమే, కానీ మన వాళ్ళు చేసేటువంటిది చేయరాని పని హనుమత్ జయంతి. అసలు హనుమత్ జయంతికి దానికి సంబంధం లేదు. వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి. అసలు మరి చైత్ర మాసంలో హనుమత్ జయంతి అని చెప్పి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఒక్కొక్క పుర్రకి ఒక్కొక్క బుద్ధి అన్నట్టుగా మన ఆలోచనలు అలా ఉన్నాయి. పనికిరాదు, అసలు లేదు, సంబంధం లేదు. చైత్ర పౌర్ణమికి హనుమత్ జయంతికి ఏమాత్రమూ సంబంధం లేదు. మరి ఏంటంటే ఆ రోజు ప్రత్యేకం? చైత్ర పౌర్ణమి రోజు నాడు స్వతహాగా మనం చేయవలసిన విధానం ఏదైనా ఉన్నది అంటే మన గ్రామ దేవతలు, మన ఇంటి దేవతలు ఉంటారండి, వారి ఆరాధన చేయాలి కనీసం. ఎందుకంటే మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని రక్షించేటువంటిది గ్రామ దేవతలు. అలాగే మన ఇలవేలిపోయిన ఇంటి దేవతలు ఉంటూ ఉంటారు. ఆ ఇలవేలిపోయినటువంటి ఇంటి దేవతల్ని ఆరాధన చేసుకోవాలమ్మా. కానీ గ్రామ దేవతల్ని ఆరాధన చేసుకోవాలి అనగానే మన వాళ్ళు వెంటనే మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అని వెళ్ళేసేసి కోడే ఏదో ఒకటి బలి చేస్తారు. అవి కావు, కొన్ని ప్రత్యేకమైన మంత్ర విధ ఆరాధనలు ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు గ్రామదేవత దగ్గరికి నమస్కారం చేసుకోం, మనకునే హడావిడి జీవితంలో. అలానే కనీసం ప్రతి అమావాస్యకైనా, ప్రతి ఏకాదశికైనా, లేదా ప్రతి శనివారం కానీ ప్రతి ఆదివారం అయినా సరే మన ఇష్టదైవం, కులదైవం ఏదైనా ఉంటే దానికి ఆరాధన చేస్తామా? చెయ్యం. మనకు గుర్తే ఉండవు కొన్ని. ఆ కులదేవతలు, ఇంటి దేవతలు, ఇష్టదేవతలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మనం ప్రత్యేకమైన ఆరాధన చేయవలసిన విధానంలో చెయ్యం. కాబట్టి వాళ్ళ యొక్క శాపం బాగా ఉంటుందమ్మా. 1 కోటి రూపాయలు సంపాదించచ్చు కాక అంతకు మించి మానసిక ఆవేదన, టెన్షన్స్. ఎందుకంటే నువ్వు సంపాదించేటువంటి సంపాదన నీ కుటుంబానికి సంతోషానికి కారణం కాదు. ఎందువల్ల కారణం కావట్లేదు? ఈ గ్రామ దేవతలు కావచ్చు, కులదేవతలు, ఇంటి దేవతలు, వీరి యొక్క శాపం. అదేంటంటే దేవతలు శాపం ఎందుకు ఇస్తారు? శాపం ఎందుకు ఇస్తారు అంటే నీ ఇంటికి పరంపరానుగతం అని ఒకటి ఉంది. మీ ఇంటికి పరంపరానుగతం ఒకటి ఉంది. ఒక మనిషి గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ జాబ్ ఆ కొడుక్కి రావాలి అంటే వాడంతా ఫైట్ చేస్తున్నాడండి. నాకంత చదువు లేదు కదా, నాకు రావట్లేదని వదిలేట్లేదుగా. నాన్నది నాకు రావాలి, నానా తాపత్రయం, దానికోసం ఎంత తాపత్రయపడాలి అంతా పడుతున్నాడు. అలానే అనుజన్మ నుంచి మీ వంశానికి మూల పురుషుడు ఒకటి ఉంటారండి. అందుకనే గోత్రం ఏమిటి, పేరు ఏమిటి అంటే ఆ గోత్రం వచ్చే ఋషులను బట్టి అసలు వీళ్ళ ఇంటి దేవత ఎవరు అలా తెలుసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇంటి దేవత ఎవరో తెలీదు. గోత్రాన్ని బట్టి వాళ్ళు వైశ్యాస ఎవరు ఏంటి, వైశ్యాసితే వాళ్ళ కులదేవత ఎవరు అనగానే అందరూ కూడా వాసవి కన్యగా పరమేశ్వరు కులదేవత వేరు, ఇంటి దేవత ఎవరు మరి, ఇలా ప్రతి ఒక్కదానికి ఉంటుందండి. దాన్ని బట్టి అందుకని ఆ గోత్రం చెప్పినప్పుడు ఆ గోత్రానికి కొంతమంది ఋషులు ఉంటారు. ఆ ఋషి పరంపరలో వీళ్ళు ఎవరు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ పరంపరలో వాళ్ళ ఇంటి దేవతలు, కులదేవతలుగా పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పొయ్యి మీద పాలు పొంగినట్టుగా వృద్ధిగా ఉంటూ ఉంటారు. ఆ రాను 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 కులదేవత అంటే ఏంటి, గ్రామదేవత అంటే, గ్రామదేవత అంటే మనకు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వీళ్ళ తప్ప ఇంకెవరు తెలియదు. హైదరాబాద్లో నాన్సారమ్మ ఉన్నారు, తలుపులమ్మ ఉన్నారు, లంకమ్మ వారు ఉన్నారు అంటే ఇవన్నీ ఎవరు తెలీదు. ఇక్కడ మాత్రం కేవలం ఎల్లమ్మ, పోచమ్మ, ఈ కొంతమంది వీళ్ళు మాత్రమే తెలుసు. మా వాళ్ళెవరు వీళ్ళకి తెలియదు ఇక్కడ. అది మన ప్రారంభం. 108 మంది అక్క చెల్లెలు వాళ్ళు, ఒకడే తమ్ముడు పోతరాజు. కాబట్టి ఈ గ్రామ దేవతలకు, ఇంటి దేవత, కులదేవత ఎవరైతే ఉంటారో వారికి కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలు చేసుకోవాలి ఆ రోజు. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. మాకు వీరరాఘవస్వామి మాకు ఇంటి కులదేవత. ఆ వీరరాఘవస్వామికి ప్రతి అమావాస్యకి బెల్లం పెట్టాలి. ఇంత ముక్క నివేదన పెట్టి అది తినేసేయాలి.
ఎందువల్లంటే నాకు మా అమ్మగారు చెప్పారు, ఆహా. ఇంతింత పెట్టేవారు ఇంట్లో మేము అందరం ఉంటే, అంతంత అక్కడ పెడుతుంది తినలేమమ్మా అంటే తలా చిన్న మొక్క తినండి, సాయంత్రానికి వెళ్ళి తినేసేసేయండి అని. ఒకనొక సమయంలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి పెరటి వాళ్ళు మాత్రం బయట వాళ్ళు తినకూడదు అంటారండి. అదొకటి ఉంటుంది. అమ్మ అందరికి బెల్లం మొక్కలు పెడితే అంత బెల్లం తింటే కాస్త ఇంత మొక్క బాగానే ఉంటుంది, కాస్త పెద్ద మొక్క అంతకు ముందు తింటే కొంచెం దగ్గర కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను దాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుని పాకం చేసుకునే ప్రయత్నం చేయబోతే అమ్మ కొట్టింది నన్ను. 10 ఏళ్ళ 25 ఏళ్ళ క్రితం కాదండి, జస్ట్ ఒక 4-5 ఏళ్ళ క్రితం గట్టిగానే కొట్టింది, మామూలుగా ఏం కొట్టలా. ఎందుకు కొట్టావు? చేయకూడదు. ఎందుకు కొట్టావమ్మా అన్న? ప్రసాదంగా నువ్వు పెట్టడం ఆయనకి బెల్లమే పెట్టాలి, ఆ పెట్టిన బెల్లాన్ని అస్తమానంలోపు తినేసేయాలి. అంతేగాని నేను బెల్ల పాకం చేసుకుంటాను, అందులో పల్లీలు కలుపుకుంటాను, జీడిపప్పు కలుపుకుంటాను అని అంటే దానికి పూర్వంలో మా నాయనమ్మ గారు వాళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక విషయం గుర్తు చేశారు, చెప్పారు. మామూలుగా కూడా చెప్పొచ్చు కదమ్మా అన్న. నేను మామూలుగా చెప్తే నీకు గుర్తుండదు నాన్న, నీకు మతిమరపు ఎక్కువ కదా, ఓ దెబ్బ కొడితే గుర్తుంటుంది ప్రతిసారి. అమావాస్యకి బెల్లం పెట్టగానే చూడంగానే ఇది మనం తినేయాలి, ఎంత తినగలం, ఇంత మొక్క తినగలం కదా, అంతే పెట్టుకుందాం, ఇంత పెట్టేసేసి తినలేకపోతే అప్పుడు అమ్మ కొట్టింది ఇది కారణం చెప్పి నీకు గుర్తొస్తుందా అన్న అని చెప్పి, ఓకే మంచిది. కాబట్టి దానికి కొన్ని ప్రత్యేకమైన మార్గాంతరాలు ఉంటాయి. ఆ మార్గాంతరాలను అనుసరించుకొని ఆ కులదేవతలు గ్రామ దేవతల నుంచి వచ్చేటువంటి శాపం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం బయటపడాలి మా ముందు. ఎందుకంటే అన్నిట్లకన్నా చాలా చాలా ఘోరాతి ఘోరమైనటువంటిది కులదేవం గ్రామదేవతల శాపం. గ్రామదేవతలైనా ఇవాళ కలిసి రేపని సమయం ఇస్తారు కులదేవత ఎవరు. ఎందువల్లనంటే నీ కులాన్ని ఉద్భవింపజేసే వాళ్ళు మేము, మా ఆశీస్సులంతకాలం కూడా నీ వంశానికి ఎలాంటి కీడు లేకుండా వెళ్తుంది. అటువంటిది నువ్వు నన్నే మర్చిపోయావుగా. నాకు ఏదైతే అవసరమో నెలకి 5 నిమిషాలు ఒకరోజు కూర్చొని నాకు పెట్టేటువంటి, కొంతమందికి పొంగల్ ఉంటుంది, కొంతమందికి పొద్దున్న 5 గంటల పెరుగన్నం పెడుతూ ఉంటారు. ఒక్కొక్క ఇంటి దేవతకి ఒక్కొక్క ఆధారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి ఒక రకంగా ఇలా ఉంటూ ఉంటుంది. నువ్వు నాకు చేయట్లేదుగా ఏది, నువ్వు నాకు ఏది చెయ్యనప్పుడు నా నుంచి నీకు ఇక్కడి నుంచి ఇలా ఆశీర్వచనం ఎందుకు వస్తుంది అంటే, నీ కులం అంటే ఎవరు? నేనే, నా నుంచేగా ఉద్భవించింది. అంటే నీ కులానికి మూల పురుషుని నేను. ఆ మూల పురుషుని నువ్వు మర్చిపోయావు. మూల పురుషుని నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో వెంటనే నీకు ఆ మూల పురుషు నుంచి శాఖోపశాఖలు ఉండవు, వంశవృక్షం ఉండదు. ఇంకా అక్కడే చాలా మంది అలా చూస్తూ ఉంటాం, ఎదుగుదల ఉండదు. శాఖోపశాఖలు వంశవృక్షం అంటారు. అయితే ఇక్కడ అమ్మవార్లే ఉంటారండి. ఇప్పుడు కొంతమందికి శివుడు వెంకటేశ్వర స్వామి వెళ్ళకుండా అలా అలా వాళ్ళ ఇంటి దేవతలు వెంకటేశ్వర స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, చెప్పి వీరరాఘవ స్వామి ఉంటారని చెప్పి ఇలా రకరకాలుగా ఉంటారు. ఈ పౌర్ణమి రోజు నాడు చేసేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, నీ ఇంటి దేవత కులదేవత ఎవరైనా కావచ్చు కాక నీకు తెలియకపోవచ్చు, అక్కడ చేసేటువంటి ప్రత్యేకమైన ఆరాధనలో అది వాళ్ళకి చెందుతుంది. యజ్ఞ రూపంలో అది వాళ్ళకి చెందుతుంది ఖచ్చితంగా. తద్వారా ఆ రోజు నాడు నీ ఇంటి దేవత ఎవరు అనేటువంటి విషయాన్ని నీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల అప్పటి నుంచి జాగ్రత్తగా అమావాస్య రోజునాడ, లేదంటే పౌర్ణమి రోజునాడ, ఒక ఏకాదశ, లేదు ఈ 4 వారాల్లో ఒక ఆదివారం నీకు కుదురుతుంది కాబట్టి ఆ ఆదివారం అయినా సరే ఆ స్వామి వారికో అయ్యవారికో నువ్వు ఇంట్లో ఇది చేసుకొని మనం చెప్పగలిగితే వాళ్ళ జీవితం బాగుంటుంది. అంతేగాని పౌర్ణమి అనగానే నిన్న కనీసంగా 30-40 మంది కాల్ చేశారండి. పౌర్ణమి ఏదో కీడుతో వస్తుంది కదా, ఒంటి ఒక్క కొడుకున్న వాళ్ళు ఏదో శాంతులు చేయించాలట కదండి. ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఇది కారణాలు ఏంటి, ఏ రకంగా పెడతారు? అటువంటి కీడు అనేటువంటిది ఎప్పుడో ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మనం వస్త్రములు ఇవ్వాలి. అది 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో ఒకసారి వస్తూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఒక కొడుకున్న వాళ్ళు ఇలా చేయాలి, 2 కూతురున్న వాళ్ళు ఇలా చేయాలి అనేటువంటిది ఎక్కడ ఛందోబద్ధంగా. దాని గురించి 30-40 మంది అడిగారు, గురుగారు పౌర్ణమికి ఇట్లా ఏదో కీడు ఉంది దాన్ని. పౌర్ణమికి కీడు ఏమిటయ్యా, అసలు అమావాస్యే కీడు కాదు, పౌర్ణమి ఎందుకు కీడు అవుతుంది? లేదు నాన్న అంటే, లేదండి నేను విన్నానండి ఇలా చెప్పారండి, ఒక్క కొడుకున్న వాళ్ళు ఇలా చేయాలంటే, అంటే మీరు చేసుకున్నాను అడగద్దు, అవసరం లేదు, సంబంధం లేదు. పౌర్ణమికి ఏం చేయాలి? చైత్ర పౌర్ణమి అని అంటే మనకు ఏదైతే వంశం అనేటువంటిది అభివృద్ధి కావాలో ఆ వంశాభివృద్ధి నోచుకోలేని పరిస్థితి, వ్యాపారంగా అనేక రకాలుగా మనం వృద్ధి చెందలేకపోతున్నాము అంటే ఆ కులదేవత
ఇష్టదేవత గ్రామ దేవతల యొక్క పరిపూర్ణమైన ఆగ్రహ శాపములు మన మీద ఉన్నాయి కాబట్టి మనం ఎదగలేకపోతున్నాము కనుక వారిని శాంతింపజేసుకునేటువంటి ప్రయత్నాన్ని పూర్తి చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోగలిగితే మళ్ళీ నిత్య జీవితం చక్కగా నడుస్తుందమ్మా. ఇప్పుడు ఒక్కరోజు చైత్ర పౌర్ణమి రోజు వెళ్ళి అంతే, చైత్ర పౌర్ణమి రోజు గుడికి వెళ్ళాలండి, ఇంటి దగ్గర చేసుకోవాలి. ఎవరి ఇంటి దగ్గర వారు చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు, కొంతమందికి అమ్మవార్లు ఇంటి దగ్గరలోనే ఉంటారు, చేసుకోవచ్చు. వాళ్ళ కుల దేవతలు. ఇంతకన్నా అవనిగడ్డలో లంకమ్మ అమ్మవారు ఉన్నారమ్మా. లంకమ్మ ఆ చైత్ర పౌర్ణమి రోజు నాడు ఆవిడికి సంబరం చేస్తారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ 3 రోజులు అంటే ముందు రోజు, ఆ రోజు, తర్వాత రోజు, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని రాగలిగితే సగం పోతాయి. అంటే ఆవిడ గ్రామదేవతమ్మ, లంకమ్మ అమ్మవారు. నాకు ఊహ తెలిసి ఆ ఊరిలో ఎవరు ఊరు దాటి బయటికి వెళ్తున్నా అమ్మవారికి ప్రదక్షిణ చేసి వెళ్తారు. ఊరిలోకి రాగానే ఆవిడికి ప్రదక్షిణం చేసి ఇంటికి వస్తారు. అంతగా కాపాడుతుంది అనేటువంటిది అందరికి బాగా నమ్మకం. చూసాం మేము ప్రత్యక్షంగా దగ్గరుండి. కాబట్టి ఆవిడికి ఒక ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకుని రాగలిగితే సగం దోషాలు పోతాయి. అవనిగడ్డ లంకమ్మ అమ్మవారు. లేదు అనుకుంటే కష్టమో నష్టమో నీ ఇంటి దగ్గర, గుడి దగ్గర, లేదంటే మన పీఠంలోనో ఎక్కడో అక్కడ ఆ గ్రామ దేవతలకి కులదేవతకి సంబంధించినటువంటి ఏదైతే కనుక పూర్తి వైదిక విధానం ఉంటుందో ఆ విధానాన్ని పూర్తి చేసుకొని మరునాటి నుంచి ప్రశాంతమైన జీవితాన్ని మళ్ళీ వాళ్ళు ప్రారంభం చేసుకోగలరు. అంతేనమ్మా. ఎట్లా అయినా సరే ఆ రోజు మాత్రం మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. గ్రామ దేవతని, ఇంటి దేవతని, కుల దేవతని విడిచిపెట్టవద్దు. అది విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. అంతే. చాలా ముఖ్యమైన విషయం. నమస్కారం గురుగారు. రమేశ్వర.